ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జేపీ గారు ఎవరు? పెళ్ళికి రావచ్చావా? నో, తాయి రాలే, వచ్చాక దాగా. అన్నయ్య అన్నయ్య, పెళ్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. లోపటేసిన లిక్కర్ మొత్తం తీపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలే లేదు ఆలోచించి డిసిషన్ తీసుకో. అంటే బాబాయ్. ఎవడరా బాబాయ్? ఇన్నాళ్ళు బాబాయ్ బాబాయ్ అని ఇప్పుడు మా చేత బాబోయ్ బాబోయ్ అనిపించేద్దరనే. రేయ్, నా ఒంట్లో సింహం ఉంది, మా పక్కింట్లో పులుంది, నేను తొడగొడతా పిర్రగిల్లుతా అని పంచ్ డాలర్లు చెప్పను. నా పంచ్ పవర్ చూసినాడు ఎవడైనా సరే మినిమం 10 మందికి చెప్పి కానీ చావడు. రండ్రా. అంత పవర్ ఉందా? పొగరుంది. నా దగ్గర కత్తుంది. అబ్బతూచ్, కత్తులు గొడ్లు ఫైట్లు వాడకూడదమ్మా. కత్తులు గుడ్డలు కాకపోతే గులాబీలు గుండు మల్లెలు వాడతారేటి? చూస్తారేంట్రా? మీరు కూడా వేసేయండి రా. అమ్మ నాకు రేయ్, మీరు గ్రేట్ రా. వీడు చేస్తున్న ఎదో పని తెలుసుకోడా, తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కాబట్టి ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ మా ఎదవలు బీరు బిర్యానీలు అంటే ముందుండే లుచ్చాకే బచ్చాలు నేను చేస్తున్నది మంచి పని తెలుసుకోడా పారిపోయారు. సో గంగమ్మ బిడ్డలు, యో గ్రేట్. ఇంత సడన్ గా ప్రేమలో ఎలా పడ్డావరా? ప్రేమ చెప్పి పుట్టదు, దోమ చెప్పి కొట్టదు. హై క్లాస్ అమ్మాయి హై క్లాస్ వాడికి పడుతుంది కానీ నీలాంటి లో క్లాస్ గారికి పడుతుంది అనుకుంటున్నావా? గ్యారంటీగా పడుతుంది. అయినా మనలో ఉన్న క్వాలిటీస్ హై క్లాస్ కుర్రాల దగ్గర ఎక్కడ ఉంటారా? ఇప్పుడు షికారు తీసుకెళ్లాలనుకో కారు ఎక్కించుకుంటాడు, అడుగు దూరంలో కూర్చోబెడతాడు. అదే మనం అనుకో బైక్ ఎక్కించుకుని ఆ రంగును కూడా గ్యాప్ ఇవ్వకుండా దగ్గరికి అతుక్కుని కూర్చోమంటాం. రై రై అని బైక్ రేస్ చేసుకుంటూ సిటీలో ఉన్న స్పీడ్ బ్రేకుల మీద బ్రేక్లు వేసుకుంటూ మన ఇచ్చి టచ్ కార్లు తీసుకెళ్లేవాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఇప్పుడు అమ్మాయి పూ కావాలని అడిగింది అనుకో వాడు కొనిస్తాడు, మనం కోసిస్తాం. ఎవరైనా లవర్ని కామెంట్ చేస్తే గొడవ ఎందుకని సైలెంట్కి వెళ్ళిపోతాడు, మనం కావాలని అడుతూ గొడవ పడి మరీ కుమ్మేస్తాం. మన ఇచ్చే ఈ సెక్యూరిటీ వాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. రే, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిలు మణిరత్నం సినిమాలో హీరోలు చూసి ముచ్చట పడతారు, కానీ పూరి జగన్నాథ్ సినిమాలో హీరోల్ని ఇష్టపడతారు, కలిసి తిరగాలనుకుంటారు. అర్థమైందా? ఫిలాసఫీ బానే ఉంది కానీ నాకు ఎందుకో ఒక డౌట్ రా. డౌట్ లేదు, అవుట్ లేదు. పేదోడు ప్రాంలో అయినా గొప్పడు ప్రాంలో అయినా సిన్సియారిటీ ఉంటే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వాలంటే ముందుగా అమ్మాయి మనసు టూలెట్ హౌస్ఫుల్ చెక్ చేయాలి కదరా. అయితే రేపే తెలుసుకుందాం. ఎలా? ఏంట్రా ఈ గెటప్? లవ్ చేసింది కదా అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా, లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారిందే. అదిగో నా మిస్సం వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యాన్ని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా, ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ ఇడ్లీ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ రా చెండాలంగా. సరే వెళ్ళివు. ఇచ్చేది నేను కాదు నువ్వు. అంటే నన్ను కొరియర్ బాయ్ చేసావా? లేదు, లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్కని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే, అదిగో చిచి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో అందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు. నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా, లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రై, నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుక్కో. అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా. అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. థ్యాంక్స్ రా. ఎందుకు? చెప్పదెబ్బ తిన్నందుక?
అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట్రా టూ మచ్. ఫీల్ అవకరా, నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేదు గాని. అలా ఉన్నావు బాగుంది. బై నీ లైన్ క్లియర్ రా? ఆ అమ్మాయి ఎవరితో లవ్ లేదు నాతో సహా. అయితే వెంటనే వెళ్ళి కలవాలి. ఎవరిని? ఆ అమ్మాయినా? కాదు, సిఐ సాయి కుమార్. హలో, నీ ఎక్సర్సైజుల తర్వాత ముందు నా లవ్ సంగతి ఏం చేసావో చెప్పు. ఏ నిన్ను లవ్ చేయడమా? నో వే. సీరియస్ గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను. ఓకే అయితే నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను ఈ రోజు సెల్ టవర్ పై నుంచి దూకి చచ్చిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు. పర్వాలేదు. ఓకే ఐఎమ్ గోయింగ్. గుడ్ బై. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న, నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో కానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కోపంగా వెళ్ళిపోతున్నాడండి. అన్నంత పని చేస్తాడేమో. చేస్తే చేయనివ్వండి, నాకేంటి. అయినా ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించకపోతే చంపడం లేదా చావడం. చావడం చెప్పినంత ఈజీ కాదులేండి. అది కరెక్టేలేండి. స్వప్న, నీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? దేనికి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? తెలుసు సార్. 2 days నుంచి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తన ప్రేమకు నువ్వు నో చెప్పావన్న కారణంతో ఈ రోజు ఉదయమే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు నువ్వే కారణమని SMS పంపించి మరీ చచ్చిపోయాడు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలన్నా నేనేం వినాలన్నా అదంతా పోలీస్ స్టేషన్లోనే. పదా స్టేషన్కి. పదవి కోసం శివరాజకీయాలు చేసిన వాళ్ళని చూసినాం కానీ ప్రేమ కోసం శివరాజకీయాలు చేసే వారిని మొదటిసారి చూస్తున్నారా? అయినా నాకెందుకో నీలో వర్కౌట్ అయ్యేలా అనిపించడం. ఏ కౌగిలించుకున్నంత మాత్రాన, ముద్దు పెట్టినంత మాత్రాన ప్రేమ పడుతుందా? గ్యారంటీగా పుడుతుంది. టచ్కుండే పవర్ చాలా పవర్ఫుల్ తెలుసా? పవర్ ఫుల్లే గానీ జేబే నిల్లిగా ఉంది. ఓ 2000 కావాలి. 2000 దేనికి? ఆ పక్క స్ట్రీట్ లో బార్కి వెళ్ళి బియర్ కొడదామని. కావాలంటే 10 ఇస్తాను, వెళ్ళి కోక్ తాగు. ఎవరు వచ్చారు చూడు. పైసలు ఇవ్వడు కానీ పన్ను మాత్రం చేయించుకుంటాడు. స్వప్న నేను ఇక్కడ చూసినట్టు మొత్తం తేడా వస్తుందిరా. కొంచెం ఎక్కడ దాకు పొందుకేస్తావా? క్యారెక్టర్ చచ్చిందా నిజంగా చంపిస్తావా? టూ మచ్ నువ్వు మరి. మరి ఎక్కడైనా దాకోరా. చిల్లర్రా. అలాగే ఉండు, కదలొద్దు, అలాగే ఉండు. ఓహో, ఇలా సెట్ చేసావా బాబు? టెస్టింగ్ గారా? మీరే నా రూమ్ కి. ఏ రాకూడదా? రాకూడదని కాదు, అయినా నా రూమ్ అడ్రస్ మీకెలా తెలిసింది? జిమ్ లో అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను. అవునా, కూర్చోండి. అక్కడ కాదు, స్టూల్ తీసుకొస్తాను, ఉండండి. లేదు ఉండండి, అక్కడ కాదు, తీసుకోండి, ఈ స్టూల్ మీద కూర్చోండి. వాటర్ తీసుకుంటారా? అదే వాటర్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. అవును, మీరు నా రూమ్ కి ఎందుకు వచ్చారు? అదే ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మీతో ఒక విషయం. ఉడుగ్గా ఉందా? ఉండండి, ఫ్యాన్ పెడతాను. చెప్పండి. నిన్న స్టేషన్లో మీరు అలా చేసినప్పటి నుంచి. ఓ అదా, దానికి అప్పుడే సారీ చెప్పాను కదండి. సారీ చెప్పారు, ఓకే. కానీ నిన్న మీరు అలా చేసినప్పటి నుంచి నాకేదోలా ఉంది. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అయ్యో, పోనీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోపోయారా? నాకు కావాల్సింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు. మరి అది మరేమో అది నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోయాను. ఆత్మని. ఆత్మ? అమ్మయ్యా, ఏంటండి ఆత్మ అంటున్నారు? ఎవరితో? ఎవరితోనా? మీకు ఇక్కడ తను కనిపించట్లేదా? తనంటే ఎవరు? అదేనండి, నా కోసం ఆత్మహత్య చేసుకున్నాడు కిషోర్ ఆత్మ. ఇదిగో. కిషోర్ ఆత్మ ఏది? నాకెక్కడ కనపడలేదండి. ఇక్కడేనండి, అదిగో వెళ్ళిపోతుంది. ఊరుకోండి, నాకు ఎవరు కనపడలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జా? ఆపిల్ తీసుకుంది. ఆపిల్ తీసుకుందా? అయ్యో, ఎక్కడండి? అదిగో ఆపిల్ తింటోందండి. ఊరుకోండి, ఆత్మ ఆపిల్ తింటావేంటి? అయ్యో, నేను చెప్పేది నిజమండి. మీరు అనవసరంగా భయపడుతున్నారండి. అయినా పగల ఆత్మ ఏంటి? ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? ఎవరు లేరండి ఇక్కడ. కోకుదామని 10 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు చూడు. అరే చూడండి, మీ పర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది. డబ్బులే కదా. డబ్బులు తీసుకున్నాడా? భలేవారే, ఆత్మకి డబ్బులతో పని ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా 2000కి మించి తీసుకుంటే నాకు కనపడుతుంది, కనిపించిన మరుక్షణం మళ్ళీ చేస్తుంది. ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు. కళ్ళు మూసుకుని 10 సార్లు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకోండి, ఎటువంటి ఆత్మైనా పారిపోతుంది. కమాన్, కళ్ళు మూసుకోండి. నిజంగానే పోతుందా? నిజంగా పారిపోతుందండి. ఒకసారి అనుకోండి.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమండి పోయింది, ఇట్స్ గాన్. నిజంగానే ఆత్మ వెళ్ళిపోయిందా? 2000 బొక్క నాకు. చెప్పాను కదండి వెళ్ళిపోతుందని. చెప్పండి, ఏదో చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కాదు, సాయంత్రం బీచ్లో కలుద్దాం, అక్కడ చెప్తాను.